ప్రభాస్ ఏదైతే వారణాసికి సంబంధించి ఆయన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి సంబంధించిన సెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం అంటే ఈ మొత్తం ట్రాష్‌నంతా వీళ్ళంతా కలిసి ఈ సినిమా సెట్ కోసం వాళ్ళు వాడుకున్నట్టుగా కూడా ఇక్కడంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో వారణాసి ఇలా ఉంటుంది, ఎలాంటి జీవం లేకుండా అంతా కంప్లీట్‌గా ఏదో కోల్పోయిన మనుషులందరూ ఏదో కోల్పోయి ఉన్నదాంతోనే సరిపెట్టుకుని బతికే రకంగా ఉంటున్న క్రమంలో సో ఆ విధంగా ఈ సినిమా కథ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ట్రాష్‌నంతా ఉపయోగించుకుని ఈ సెట్‌ని ఇక్కడ ఏర్పాటు చేసి కంప్లీట్‌గా మనం సినిమాలో చూస్తే కనుక ప్రభాస్ వారణాసిలో ఆయన ఒక ఇంట్లో ఉండటం, బ్రహ్మానందం గారి ఇంట్లో ఉండటం, అక్కడ కొన్ని సన్నివేశాలు ఫన్నీ సన్నివేశాలు కానీ అక్కడే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ వీటన్నింటిని కూడా ఇక్కడ ఈ సెట్లోనే కొంతమేర చిత్రీకరించడం జరిగింది. లైటింగ్ కూడా చూసుకుంటే కనుక వేకెంట్ అనే లైటింగ్ కొన్ని లైట్లు వెలుగుతున్నాయి, కొంతమేర వెలగట్లేదంటే కంప్లీట్గా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనే దాన్ని ఒక డిజైనింగ్ చేసుకుని నాగేశ్వన్ చాలా రియలిస్టిక్గా వీటన్నిటి రూపొందించడం జరిగింది. ట్రాష్‌నంతా ఉపయోగించుకుని ఈ సెట్ అంతా కూడా వేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఫ్యూచర్లో కూడా అన్నీ అంటే భూమి మీద అన్నీ నిత్యావసరాలు ఇవన్నీ కూడా పోయిన తర్వాత ఏది దొరికితే అది దాన్నే నివాసంగా ఏర్పాటు చేసుకుని మనుషులు బతుకుతారు అని చెప్పే కోణంలోనూ కూడా దాన్ని చెప్పేటట్టుగా కూడా రియలిస్టిక్గా ఉండేలాగా కూడా ఈ సెట్ నిర్మాణం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడే కొన్ని సన్నివేశాలు కొంతమేర సన్నివేశాలు అక్కడ కూడా చిత్రీకరించడం జరిగింది.